హాయ్ గైస్ అందరూ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్. ముందుగా అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అండ్ మీరందరూ కూడా తప్పకుండా జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ అయితే వేసేయండి. అండ్ ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి శిల్పకళలో ఉన్నాము. అండ్ మనకు జిఎస్ గార్డెన్ ఆపోజిట్ ఉంటుంది. అండ్ నేను అడ్రస్ కూడా చూపిస్తాను మీకు. ఈ శిల్పకళలో ఏం జరుగుతుంది? కలర్లు అవుతున్నాయి గణపతులకి. అదే పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ కలరింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ప్రీవియస్ వీడియోలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింకులు కూడా ఇస్తా, క్లిక్ చేసి చూసేయండి. ఓకేనా? చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి. మీరైతే తప్పకుండా చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అట్లనే ఈ వీడియోలన్నీ షేర్ చేసేది పట్టాపడగా వాట్సాప్ గ్రూప్లలో. అది చలో అన్ని పోదామా, చూపిద్దామా? గణపతులు మాత్రం మస్తు ఉంటాయి, కలర్లు అవుతున్నాయి. అది స్పెషల్ ఇవ్వాలి. అట్లనే మీరు అందరు తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ అయితే ఉన్నాయి అందులో. జిఎస్ గార్డెన్ ఆపోజిట్లోనే మనకి ఈ షెడ్ అయితే ఉంటుంది. చలో అంజమా స్టార్ట్ చేద్దాము. ఇదే మొత్తం ఎంట్రన్స్. అండ్ ఇది ఈ ప్లేస్ ఏంటిదంటే ఇంతకుముందు మనము ఇక్కడ అన్ని డిస్ప్లేకి సంబంధించిన గణపతులు అయితే చూసినాము ఈ ఏరియా మొత్తము. అండ్ ఈ ఏరియాలో అన్ని గణపతులు అయితే రెడీ అవుతున్నాయి. స్టార్టింగ్ ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుందామా అంజమం? దానా ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ డై రెడీగా ఉన్నది. నెక్స్ట్ ఈ డైలో పోతారు. దాదాపు ఈ గణపతి వచ్చేసి మనకు 10 feet హైట్ అయితే ఉంటుంది. నంది వాహనం పైన కూర్చున్న గణపతి. బ్యాక్గ్రౌండ్ లో చూసిరా శేషనాగుని అయితే ఇచ్చిర్రు. శేషనాగు, శివలింగం. మళ్ళా గణపతి కూర్చున్న మోడల్ కూడా డిఫరెంట్ గా ఉన్నది. చాలా నీట్గా అంటే నీట్గా ఉన్నది. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక్కడైతే మనకు పక్కన కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇందులో అయితే మనకు ఏం లేకుండా ఒక 3 models అట్లా ఉన్నాయి. చూద్దాం మనం ఏం మోడల్స్ అని చెప్పేసి. చలో అంజమా ముంగడికి వెళ్తే మనము చూసేయచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఆల్మోస్ట్ కలర్ అయినది, అయింది. 70-80% వరకు అయితే కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. గణపతి మాత్రం బాగా పెద్దగా ఉన్నది. ఎన్ని ఫీట్లు ఉంది చూపెట్టు. ఈ సంవత్సరం కలర్ మన వీడియోలో ఫస్ట్ కలర్ఫుల్ గా చూపిస్తున్నాము. అది అట్లానే గణపతి కూడా బాగా పెద్దగా ఉన్నది. ఎన్ని ఫీట్లు ఉంటాయన్న మినిమం? దాదాపు 10 feet అబోవ్ ఉంటుంది. వెరుతులో కూడా బాగా పెద్దగా ఉన్నది. పగిడి గణపతి. ఓకే, ఇటు సైడ్ ఈ రో మొత్తం కూడా సేమ్ ఇవే గణపతులు. ఇక్కడ నుంచి పడితే లాస్ట్ వరకు. అక్కడ లాస్ట్ లో కూడా మనం చూద్దాం వెళ్తుంది. అట్లానే ఈ గణపతి కూడా బ్యాక్గ్రౌండ్ మస్తు ఇచ్చిర్రు. అట్లా పైన ఏనుగులు ఇచ్చేసిర్రు. వెర్తులు ఉంది. గణపతి మాత్రం బాగా వెర్తులు ఉంది. ఇక్కడ చూసిరా ఖడ్గం ఇచ్చిర్రు. కత్తి వావ్. ఈ మొత్తం ఇవే గణపతి. ఇక్కడ వరకు కూడా సేమ్ అవే గణపతులు. ఇక్కడ మంచిగా కనబడుతుంది చూడండి. ఎక్సలెంట్. డిఫరెంట్ కలర్ మాత్రం మామూలుగా కొట్టలేరు. ఇట్లా కలర్ఫుల్ గా చక్ అని మెరుస్తుంది. అది చూసిన గణపతికి పట్టిక ఎంత మంచిగా ఇచ్చారు. ఓన్లీ కళ్ళు, ఆభరణాలకు ఒకటి కలర్ బ్యాలెన్స్ ఒకటి ఉన్నది. అండ్ ఇంకొకటి ఇక్కడ గణపతి డిఫరెంట్ ఉన్నది. బా ఇది ఇంకా హైలైట్. అమ్మ శేషనాగుడు నిజంగా ఉన్నట్టున్నది. అంత రియాలిటీగా కలర్ అయితే వేసారు. అట్లానే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా అదిరిపోయింది. అది ఇక్కడ మనకు అంజమా చెప్పు. ఇక్కడ చూసిరా బ్యాక్ డ్రాప్ లో గణపతికి పైన 3 నామాలు ఇచ్చారు. అట్లనే ఇటు శంకు చక్రం 2 ఇచ్చేసారు అన్నమాట. చేతులలో ఇచ్చారు. అట్లనే పువ్వులు కూడా ఇచ్చేసారు. బ్యాక్గ్రౌండ్ మాత్రము హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి యొక్క హస్తాలు. ఆ హస్తాలలో మనకు శంకు, ఇక్కడ చక్రం. ఓకే, అక్కడ పైననేమో నామం. ఈ గణపతికి మళ్ళీ అట్లనే 6 చేతులు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్. అసలు ముంబై స్టైల్ ఇట్లా మనకు కూర్చున్నట్టు కనబడుతుంది కదా. అరే ఎక్సలెంట్. ఫేస్ కూడా చాలా నీట్గా ఉన్నది. కలరింగ్ వర్క్ కానీ ఫినిషింగ్ వర్క్ కానీ చాలా నీట్గా అంటే నీట్గా ఉన్నది. ఇంకా కిరీటం కలర్ వేయలేరు. కిరీటానికి, ఆభరణాలకు, కళ్ళకు ఇవి 3 బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ రోలో మొత్తం ఇవే గణపతులు, పగిడి గణపతులు. అండ్ అటు పక్కన వెళ్ళి చూసుకుందాము. కలర్లు అయితే వేస్తున్నారు అన్నట్టు. ఇటు అమ్మో చూడు అమ్మో ఎంత పెద్దగా ఉందన్న గణపతి. మరి బాబరే మామూలు పెద్ద లేదుగా. ఈ షెడ్ లో ఇదే పెద్ద గణపతి. అది 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 చాలా పెద్దగా ఉన్నది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మాత్రము అదిరిపోయిందన్న. మరి బాబరే మొత్తం శేషనాగులే. పెద్ద పెద్ద మళ్ళీ చిన్న కావు, పెద్ద పెద్ద శేషనాగులు. విష్ణుమూర్తి మనకు పైననేమో మొత్తం అన్ని శేషనాగులు అయితే ఇచ్చారు గణపతికి బ్యాక్గ్రౌండ్ లో. ఈ గణపతి ఏం లేకున్నా నాకు తెలిసి 15 feet వరకు అయితే హైట్ ఉండొచ్చు. ఇక్కడ పైన కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చారు కిరీటానికి. కిరీటం మధ్యలో. ఓకే, ఈ రో మొత్తము అన్నీ కూడా సేమ్ గణపతులు ఇవే. ఇక మనం ఇక్కడ చూసాం కదా పగిడి గణపతులు. ఇక్కడ పాములకు శేషనాగు కలర్ అయింది ఇక్కడ. ఇక్కడ అమ్మ ఇక్కడ హైలైట్ గణపతి, పెద్ద గణపతి. వారే వా, అసలుకి నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. ఇక్కడ శేషనాగులో కూడా డిఫరెంట్ ఇస్తారు కలర్. మొత్తం గ్రీన్ ఇచ్చారు, మెరుస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40% వరకు అయితే కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ కోటింగ్ అయితే వేసారు బాడీకి అంతా. శేషనాగులకు అయితే ఆల్మోస్ట్ కళ్ళు అవన్నీ దిద్దాల్సి ఉన్నది. ఈ రో మొత్తం కూడా సేమ్ గణపతులు. బట్ మనకేంటంటే మొత్తం పూర్తిగా కలర్ అయితే కంప్లీట్ కాలేవు. కలర్ ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క డిఫరెంట్ కలర్లు వేస్తారు. ఇక్కడ ఈ గణపతికి కలర్ అయితే వేస్తున్నారు. ఇక్కడ అక్కడేమో పెద్ద పెద్ద గణపతులకు కలర్ వేస్తారు.
మొత్తం ఇవాళ కలర్ వేసేస్తారు ఈ షెడ్లో మొత్తం. వారేవా అసలుకి గణపతి నెక్స్ట్ లెవెల్ ఉన్నది తెలుసా, అసలు పెద్ద ఉన్నా పెద్ద ఉన్నది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి గణపతులు మాత్రము. కలరింగ్ వర్క్ మాత్రం నీట్గా అంటే నీట్గా ఉన్నది. ఇంకా యుద్ధం ఇంకా ఏమైనా మోడల్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి లాస్ట్ ఇంతకుముందు చూసిందే కానీ మంచిగా కనబడుతుంది ఇక్కడ. ఇక్కడ ఇగో ఇంతకుముందు మనం ప్రీవియస్ చూసినాం కదా, కూర్చున్న మోడల్ మాత్రం డిఫరెంట్ ఉన్నది. కూర్చున్న స్టైల్ ఎక్సలెంట్. ఇగో మనకి ఇక్కడ చూసిర్రా, ఇది మనకు జిఎస్ గార్డెన్, దీని ఆపోజిట్లోనే ఈ షెడ్ అయితే ఉంటుంది. ఈ షెడ్లో అయితే కలరింగ్ వర్క్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 40 to 50% వరకు అయితే కలర్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సరే ఇంకా వేరే షెడ్లకు పోదామా? అక్కడ ఒక షెడ్ ఉన్నది, అందులో కూడా అవి తయారవుతున్నాయి గణపతిలో. అందులో కూడా చూద్దాం మనం ఏమేమి డిఫరెంట్ మోడల్ ఉన్నాయి ఈసారి. అవన్నీ మాత్రం మనం తెలుసుకోవాలి, ఎందుకంటే మీరు రావాలా మన కోట్లకి బుక్ చేసుకోవాలా గణపతులని. ఓకేనా? అంతే, వచ్చేరిగా తగ్గేదే లేదు. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఈసారి మాత్రం గణపతులు. మీరందరూ కూడా తప్పకుండా ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఆల్మోస్ట్ మనం ఏమేమి తీసినాం, మనం ఆల్రెడీ మనం ఇప్పుడు తీసింది అక్కడ విరూపాక్ష కలర్స్ ఒకటి ఇచ్చినాము, సాయి కలర్స్ అయింది. ఇంకొకటి మర్చిపోయినా, మీరైతే కామెంట్ అయ్యారు అదేంటిదో కావాలని మర్చిపోయినాము, మీరు కామెంట్ అయ్యారు సరేనా? కావాలని మర్చిపోయినాట. ఇక్కడ మనకు ఇంకొక షెడ్ అయితే ఉన్నది. ఈ షెడ్లో అంతా కూడా మనకు మామిడికాయ వచ్చేసింది. ఇక్కడ ముంబై మోడల్లో ఉన్న గణపతులు ఉన్నట్టున్నాయి, చూద్దాం దర్రి. అక్కడ కూడా కలర్ అవుతున్నాయి, అక్కడ అయినాయి దాదాపు సగము. ఇక్కడ చూపిద్దాం ఫస్ట్ మనం, ఎందుకంటే ఆ కలర్ లాస్ట్ మీరు చూడాలా. అది ఇక్కడ ఏంటంటే మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్న గణపతి, పైననేమో శేషనాగు, దాదాపు 10 feet ఉంటుంది. మనకు బ్యాక్గ్రౌండ్ మ్యాక్సిమం రావచ్చు రాకపోవచ్చు, అంతేనా? కానీ ఇది ముంబై మోడల్ గణపతిలో కనబడుతుంది, అంతే కదా చూస్తే. అది మనము లాస్ట్ వరకు చూద్దాము, మళ్ళీ ఈ గణపతికి బ్యాక్గ్రౌండ్ వస్తుందా రాదా అని చెప్పేసి. మొత్తం ఈ రో మొత్తం అవే ఉన్నాయి, సేమ్ ఇంతకుముందు చూసిరా ఆ గణపతిలో. ఓకే, మనం ఇంకా నెక్స్ట్ గణపతి అయితే చూసుకుందాం లోపలికి. ఇక్కడ కూడా డిఫరెంట్ ఉన్నది గణపతి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని కామెంట్ తప్పలేదు. సైడ్కి ఇక్కడ చూసిరా హనుమంతుని ఇచ్చిరు, అట్లా బ్యాక్గ్రౌండ్ ని మధ్యలో చూసుకుంటే కిరీటానికి మన కృష్ణుని ఇచ్చిరు. ఇది చూసిరా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పి రాముడిని ఇచ్చేసి కింద మాత్రము ఏనుగుని ఇచ్చేసిరు. అది ఈ గణపతి దాదాపు 8 feet హైట్ అయితే ఉంటుంది. ఈ రోలో మొత్తం సేమ్ గణపతులు, ఇటు సైడ్ కూడా. చలో మనం ఇటు సైడ్ వెళ్దాం. ఇంకా ఎటున్నా ఇంకా వావ్, ఇక్కడ చూడు ఏమన్నా ఉన్నాయి గణపతిలో. అరే అమ్మా, ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి గణపతి. మనకు స్టాండింగ్ పొజిషన్ ఇచ్చారు, చిన్న మోడల్ ఉన్నాయి, డిజైన్ ఇచ్చారు చూసిరా. పెద్ద ఉంది గణపతి కూడా, 10 feet హైట్ ఉంటుంది. ఈ రోలో కూడా మొత్తం సేమ్ అవే గణపతులు. ఈ చేతులకు మనకు అవి కట్గాలు అవి వస్తాయి, అది ఆభరణాల లెక్క. ఇంకా పూర్తిగా కలర్ అయితే కాలేదు ఈ గణపతులకు. ఇంతకు ముందు మీరు జై శ్రీరామ్ కామెంట్ పెట్టిరా, అటువంటి గణపతి ఇక్కడ ఉన్నది, కలర్ వేసిరు, అది చూపిస్తుంది. అది చెక్కుమంటుంది, గిట్రా గిట్రా మంచి ఓపెన్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 30 to 40% వరకు కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏనుగు గణపతికి సూపర్ అంటే సూపర్ కలర్ వేసారు. కలరింగ్ మ్యాచింగ్ మంచి అయింది, ఆరెంజ్ కలర్ వేసారు, మస్తు ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ ఈ రో మొత్తం కూడా సేమ్ గణపతులు, కలర్ అయితే స్టార్ట్ అయినాయి అన్నట్టు. ఇక్కడ ఇంకో గణపతి ఉంది, పెద్ద ఉన్నది గణపతి. ఇక్కడైతే మనకు బొట్టు, గణపతికి బొట్టు అయితే పెట్టడం జరుగుతుంది. ఈ గణపతి కూడా దాదాపు 10 feet హైట్ అయితే ఉండొచ్చు. పెద్ద ఉంది, 10 feet వరకు ఉంటుంది. మనకు గణపతి యొక్క చేతులనేమో శేషనాగ్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్లో కిరీటం వెనుక మన త్రిశూలం. ఓకే, ఇక్కడ మనకు బొట్టు వచ్చేసి మనకు శివలింగం అన్నది, శివలింగం అయితే వేస్తారు బొట్టు. అంటే గణపతికి బొట్లు చేంజ్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ చూడండి ప్రతి ఒక్క గణపతి స్పెషాలిటీ అది, శేషనాగి ఇచ్చారు. అట్లనే సోప పైన కూర్చున్న గణపతి, ఇక్కడ బొట్టు అట్లనే చక్నము ఇదంతా కూడా డిజైనింగ్ అయితే చేసిరు. ఇక్కడ శిల్పకళలో ఏంటంటే మనకు ప్రతి ఒక్క గణపతికి బొట్టు అనేది చాలా డిఫరెంట్గా ఇస్తారు, ప్రతి ఒక్క గణపతికి డిఫరెంట్గా. ఓకే, ఇక్కడ కూడా ఈ లైన్ కొద్ది మొత్తం సేమ్ గణపతులు. ఆల్మోస్ట్ ఇందులో ఉన్న గణపతులన్నీ చూసేసినాము. అక్కడ ఫస్ట్ షెడ్, ఇక్కడ వెనక షెడ్, అన్ని గణపతులు చూసినాం. ఇంతకుముందు ఇక్కడ షెడ్ ఉంటుండే, ఇది మిస్ అయింది. ఆ షెడ్ ఈసారి మిస్ అయింది, అంతేనా? ఇక్కడ మిస్ అయింది, ఇంకోటి తయారైనట్టుంది, అది కూడా మేము తర్వాత తీస్తాం వీడియో. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే
తప్పకుండా మీరైతే ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు గణపతులన్నీ ఎట్లా ఉన్నాయి ఏం కదా అని మీకైతే మంచిగా అర్థమవుతుంది. కాబట్టి మీరు తొందరగా విజిట్ చేసేయండి. బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడైతే వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. జై శ్రీరామ్, జై గణేష. అది.